శ్రీలంక గ్రామానికి చెందిన జనుపల్లి శ్రీనివాస్ పేరు వాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు. కోడికత్తి శ్రీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యారు. ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి. ఆ కేసుని ఛార్జ్ షీట్ వేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. విచారణ మొదలైన కొద్ది రోజులకే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆఫ్ చేయించేశారు. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు. ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకి తీసుకుపోయారు. అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు 2023 అక్టోబర్లో. అప్పటి నుంచి ఆ స్టే మీద వాదనలు లేవు. ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది. ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్ అసలు కేసు విచారణ మొదలగాల. ఆ కేసు మొదలవ్వాలి, విచారణ పూర్తి అవ్వాలి. జనుపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి, లేకపోతే కేసు కొట్టేయాలి. నా లెక్క ప్రకారం జనుపల్లి శ్రీనివాస్ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దానికి ఎంత శిక్ష అయితే పడే అవకాశం ఉందో దానికి 3-4 రెట్లు శిక్ష ఇప్పటికే జైలు జీవితం ద్వారా అనుభవించాడు. కాబట్టి కేసు ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేది ఉండదు. కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు. ఇవాళ ఎక్కడన్నా పనికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి వారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది. ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు. తను వంట పని చేస్తాడు, కుక్గా పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల హోటల్లో బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతనికి వచ్చింది అదొకటే పని. ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు. ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వారం వచ్చి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు. ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్ వేశారు. ఒక పిటిషన్ వేశారు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో. సుదీర్ఘమైన వాదోపవాదాల తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేశారు. కొట్టేసి ట్రయల్ ముందుకు సాగాల్సిందే అని చెప్పి తీర్పిచ్చారు. ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. అంతేకాకుండా కోర్టు కూడా మార్చేశారు. ఈ రకంగా చేస్తే ఈ కుర్రాడి జీవితాంతం ఇట్లా పనిచేసుకోలేకుండా చితికిపోయి, దీనివల్ల ఈ కోర్టు ఖర్చులు కానివ్వండి, నెలలా కొంచెం సంపాదించుకునే మనిషి జైలు పాలు అవడం వల్ల కుటుంబం మొత్తం ఈ రోజున అప్పుల పాలైపోయింది. ఆ అప్పులు తీసుకునే మార్గం కనపడట్లేదు. ఈ పిల్లలు ఏమన్నా ఉద్యోగాలు చేసుకుంటే కనీసం 1 సంవత్సరం కాదు ఇంకో సంవత్సరానికైనా అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక కుటుంబాన్ని అకారణంగా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లాయర్లు పెట్టి కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలం అన్న ఒకే ఒక కారణం తప్పించి ఈ కేసు విచారణ ఆపడానికి ఏ కారణాలు లేవు. దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ నేను ఈ రోజున మీడియా వారితో కూడా పంచుకుంటాను. మీరే చూడండి. ఆ కేసులో
ఏముందో ఏమి లేదో, ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని అబద్ధాలు రాశారో, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఈ కాగితాలు చూసిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాల ద్వారా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ రోజున వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్లో ఆయన ఆయన పవర్లోకి రాకముందే బాధితుడైనటువంటి జనపల్లి శ్రీనివాస్తో మొదలుపెట్టి ఈ బాధితులందరినీ ఒడ్డున పడేయడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటానికి చేసే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగుగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబంతో వాళ్ళ స్థితిగతుల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు పడిన ఇబ్బందులు, పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తెలుసుకున్నాను. వాటికి రకరకాల ఏరియాల్లో నాతో పాటు సలీం గారు, లాయర్ గారు గత 6 ఏళ్లుగా శ్రీనివాస్కి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తూ ఎంతో కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. అలాగే వరప్రసాద్ గారు స్థానికంగా ఉంటారు కాకినాడలో. ఈ ఫ్యామిలీ మంచి చెడు చూసుకుంటా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. అట్లాగే శ్రీనివాస్ కూడా జీవితంలో స్థిరపడటానికి కొన్ని సూచనలు చేశాను. తన వాటిని అమలు పరిచే బాధ్యత అతని మీద పెట్టాం. ఈ రకంగా ముందు అకారణంగా బలైపోయినటువంటి ఈ దళిత కుటుంబాన్ని బయటపడేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టాను. ఇందులో వీలున్నంత మంది సహకరించి చేదోడుగా ఉండాలని చెప్పి పత్రికాముఖంగా వారందరినీ కూడా